ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 100 రోజుల్లో దాదాపుగా 6,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నటువంటి మాటను తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిలబెట్టుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది ప్రభుత్వం. మరి తమ చిత్తశుద్ధిని ఈ విధంగా మరోసారి చాటుకుందని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల స్పష్టమైనటువంటి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం మరో 2,000 కోట్ల రూపాయలనైతే నిధులను విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొత్తం 6,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించినట్లయింది. గత మే 29న మొదటి విడతగా అయితే 2,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. జూన్ 30న రెండవ విడతగా 2,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మూడవ విడతగా మరో 2,000 కోట్ల రూపాయలను గురువారం రోజు విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే 3 విడతల్లో కూడా 6,000 కోట్ల రూపాయల విడుదల అయితే ఇక వాటికి సంబంధించి విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనికేషన్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ నిబంధనలతో పూర్తిగా చెల్లించింది. మరి రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఇతర బకాయిలను కూడా ఇదే రీతిలో క్రమపద్ధతిలో అయితే మరి క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధుల విడుదల చేయడం పైన అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది తీవ్ర హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థిక ఏదైతే ప్రతికూల పరిస్థితుల్లోనూ మరి ఉద్యోగుల సమస్యల పట్ల అయితే ప్రభుత్వం చూపిస్తున్నటువంటి సానుకూలత, ఈ సానుకూల ధోరణిని కూడా అభినందనీయమని చెప్పేసి అయితే ఉద్యోగ జేఏసీ నేతలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు.